హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. నేను ప్రజెంట్ అయితే సింగాపూర్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు నేను సింగాపూర్ రోడ్ నుంచి కిల్లుగాదు అయితే వెళ్తున్నాను. ఈ సింగాపూర్ రోడ్ జంక్షన్ 3 లైన్లు కలుపుతుంది. ఒకటి సింగాపూర్ రోడ్డు రాయ్పూరు, 2 కోరాపుట్, 3 సంబర్పూర్ లైన్ అయితే వెళ్తుంది. సింగాపూర్ రోడ్ నుంచి మన ట్రైన్ అయితే తీస్తారు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ సింగాపూర్. వెళ్తుంది. ఇంకొక లైన్ సంబర్పూర్ వైపు వెళ్తుంది. ఇప్పుడు మనం కోరాపుట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది కోరాపుట్ వెళ్ళే లైన్, అది రాయ్పూర్ సంబర్పూర్ వెళ్ళే లైన్. వేస్తారు ఫ్రెండ్స్.
ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మెదుగా కనిపిస్తుందా ఆ లైను? రాయ్పూర్ సంబర్పూర్ వెళ్ళే లైను. అదిగో ఫ్రెండ్స్ జీకే పేపర్ మిల్లు. కనపడ్డా?
కోచ్లో ఎవరూ లేరు ఫ్రెండ్స్, నేను ఒక్కడనే ఉన్నాను. ఈ కోరాపుట్ విశాఖపట్నం ప్యాసింజర్ కోరాపుట్ నుంచి బయలుదేరినప్పటి నుంచి లక్ష్మీపూర్ రోడ్డు వరకు ఫుల్ ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. లక్ష్మీపూర్ రోడ్డు నుంచి టిక్రీ వరకు ఎక్కువ మంది ప్యాసింజర్లు అయితే ట్రైన్కి ఎక్కుతారు. నెక్స్ట్ టిక్రీ నుంచి సింగాపూర్ వరకు ఫుల్ ఖాళీగా ఉంటుంది. తర్వాత రాయిగారికి వెళ్ళేసరికి ఫుల్ జనం అయిపోతారు ఫ్రెండ్స్. తర్వాత పార్వతీపురంలో దిగుతారు, పార్వతీపురం బొబ్బులి. తర్వాత విశాఖపట్నంకి వెళ్ళేసరికి మొత్తం ఖాళీ అయిపోతుంది ట్రైన్. నాకైతే ఈ ట్రైన్ ఒక బెస్ట్ అనే చెప్తాను. విశాఖపట్నం నుంచి కోరాపుట్కి ఈ ట్రైన్ చాలా బెస్ట్. ఫైనల్గా కెవిటిగూడ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కిందగా ఉంది. ఫైనల్గా కెవిటిగూడకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదే నేను మొదటిసారి ఇక్కడికి రావడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సైనింగ్ ఫర్ కెవిటిగూడ. ఈ కెవిటిగూడ రైల్వే స్టేషన్ అనేది రాయగడ జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కెవిటిగూడ రైల్వే స్టేషన్ కోరాపుట్ వెళ్ళే లైన్లో అయితే ఉంటుంది. ఈ కెవిటిగూడ రైల్వే స్టేషన్కు మొత్తం 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ కెవిటిగూడ రైల్వే స్టేషన్ చాలా చిన్నది ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను. చాలా చిన్న రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ అయితే బాగా కిందగా ఉంది.